మా కొత్త కొత్తలాడుతున్న కూరదాగలు నుంచి ఒక ముక్క తీసి పొగలొస్తున్న అన్నంలో ఒక ముద్ద కలిపి జుర్రు జుర్రేవంటే మామ నిజం చదువుతున్నాను ముక్కులోంచి నీళ్ళు గారలే అలా ఉంటుంది రెసిపీ. ఈ రోజైతే నీకు 2 నిమిషాల్లో మొత్తం రెసిపీ అంతా చెబుతాను. మామూలుగా చేపల కూర 6 రకాలుగా చేయొచ్చు, మనం చేసిందో పద్ధతి. ఇదైతే బ్యాచులర్లుగా తెగ నచ్చేద్దాం అనమాట, బాగా సుఖంగా తేలిగ్గా ఉంటుంది. ఇంకెందుకు లెట్స్ గో టు వీడియో. హాయ్ మామ, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు మామ. ఈ రోజు అయితే భీమవరం చేపల పులుసుతో మీ ముందుకు వచ్చాను మామ. ఇది బ్యాచులర్లుగా అయితే పెచ్చగా నచ్చేద్దాం అనమాట. చేపల పులుసు చేసే పద్ధతుల్లో 6 పద్ధతులు ఉన్నాయి. మనం చేసిందో పద్ధతి, కనవ పద్ధతులు ఎందుకు ముందుగా వీడియో చెప్పంటావా మామ. లెట్స్ గో టు వీడియో అనమాట. ముందు మార్కెట్ నుంచి చేప తెచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా చేసి శుభ్రంగా కడిగా మామ, లేకపోతే నీ సోసం వచ్చేస్తే మొక్కలుగా కొట్టించి దాగలో వేసుకున్న తర్వాత ఒకే ఒక్క ఉల్లిపాయ కోసుకోమమ్మ. ఉల్లిపాయ ఎక్కువ అయితే తీపి వచ్చేద్ది అనమాట. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకో. నువ్వు కారం తింటావు అనుకుంటే 4 పచ్చిమిరపకాయలు వేసుకో. అట్లను కూడా నిలువుగా చీరేయి. కరివేపాకు కొత్తిమీర కొద్దిగా వేసుకుని దాంట్లో 4 చుక్కలు నూనె వేసుకున్న తర్వాత నీకు సరిపోయిన మట్టికి ఉప్పు వేసుకోమమ్మ. తర్వాత 2 చెంచాలు కారం వేసుకొని, నీకు సాలదు అనుకుంటే ఇంకో 2 చెంచాలు వేసుకో. అట్లన్నీ మిశ్రమాన్ని బాగా ముక్కలుగా పట్టేటట్టు బాగా కలిపేమమ్మ. మామ కలపడంలో అలా ఇలాగ కాదు, మిక్సీలో వేస్తే ఎలా కలుపుతుందో అలా కలపాలన్నమాట. అదేదో యుద్ధానికి వెళ్ళినట్టే కలపాలి. నువ్వు మట్టికి కలుపుల్లో మట్టికి రాజీ పడుకో. బాగా కలిపేసి కొద్దిగా నీళ్ళేసి గ్యాస్ పొయ్యి మీద ఎట్టామమ్మ. కొత్తలు ఆడుతుందా మామ. అన్నీ వేసాను కానీ కూర అవ్వలేదురా అన్నమాటగా అనుకో. ముందు గ్యాస్ అంటించి దాని మీద దాగెట్టాయి. నీకు అర్థమవుతుందో అప్పుడు కొత్తలు ఆడుతుంది అనమాట. కొత్తలు ఆడుతుంది కదా అని కిందకి దింపేసే. కానీ ముందుగా అయితే దాంట్లో చింతపండు పులుసు చేసుకోవాలి మామ. బాగా దగ్గరగా వచ్చింది అనుకున్న తర్వాత చింతపండు పులుసు చేసుకో. చింతపండు పులుసు చేసిన తర్వాత ఓ పావుగంట మళ్ళీ కొత్తలు ఆడినాయి మా. కొత్తలు ఆడటంలో మటుకి ఏ రాజీ పడినవో బాగా మంటటి బాగా కొత్తలానే మాడన్నావు కూడా అప్పుడప్పుడు కొద్దిగా మంట కూడా తగ్గిస్తూ ఉండు మామ. మన వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ బటన్ మీద ఎమ్మక ఒకటి మామ. కూర దగ్గరగా బాగా కొత్తలాడింది అనిపించుకుని ఎల్లుపై జీలకర్ర చేయి మామ. అది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా పర్లేదు మామ. అది ఎలా రుబ్బాలరా అంటావా మామ. కొట్లు ప్యాకెట్లు బోల్ దొరికెత్తరావు. ప్యాకెట్ దాంట్లో వేసి పడి మళ్ళీ కొత్తలు ఆడిచ్చి దగ్గర గడిందిరా అనిపించుకున్న తర్వాత దింపే మామ. ఇంకంతే వేడి అన్నంలో వేడి ముక్క పులుసు వేసుకుని తింటే ఉంటుంది వేరే లెవెల్ టేస్ట్ అనమాట మామ. జుర్తదిను సూపర్ ఉంటుంది మామ. ఫైనల్గా భీమవరం చేపల పులుసు అయితే రెడీ. దీంట్లోకి రాగి సంకటి ఉంటే 4 కంచాలు వెళ్తుంది మామ. అది ఇప్పుడు చేస్తావరా అంటావా? నెక్స్ట్ వీడియోలో చేద్దాం, లేక కంగారు పడుతుంది మామ. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాం మరి. బాయ్.